Wait. సార్, మన కాలేజీకి విచ్చేసిన మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించే సాయి చైతన్యాన్ని నమ్మే తల్లిదండ్రులకు మా స్వాగతం సుస్వాగతం. మీడియా సోదరులు, గత 12 సంవత్సరాలుగా మా రిజల్ట్స్ని ప్రచారం చేసి మాకెంతో సహకరించిన మీడియా సోదరులకంతా ధన్యవాదాలు. నిన్న రిజల్ట్స్లో గత 12 సంవత్సరాలుగా సాయి శ్రీ చైతన్య రిజల్ట్స్ని చాలా చక్కగా తీసుకొచ్చాం. నిన్నటి వరకు సాయి చైతన్య కాలేజీల్లో దాదాపు 22,000 మంది విద్యార్థులు చదివారు. మా సాయి చైతన్య ఎంబీఆర్ డిగ్రీ కలిపిన విద్యార్థులు 22,000 మంది దాకా చదివారు. భారతదేశం నలుమూలల చాలా ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ కాలేజీలలో కాన్పూర్ కావచ్చు, రూర్కెలా, ధన్బాద్ ఐఐటి కావచ్చు, భువనేశ్వర్ ఐఐటి కావచ్చు, వరంగల్ ఎన్ఐటి కావచ్చు, ఇలాంటి టాప్ కాలేజీల్లో కూడా మా విద్యార్థులు చదువుతున్నారని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. కోచింగు దాదాపు తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి చేర్పించిన దానికి క్రమశిక్షణతో పాటు మంచి కోచింగ్ను కూడా ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకా రాబో సంవత్సరం జూన్ నుండి మంచి లెక్చరర్లు, నా తోటి లెక్చరర్లు, నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లను కూడా పొలంనేరుకి తీసుకొస్తున్నాను. జూన్ నుంచి చాలా మంచి ఐఐటి లెక్చర్లను కూడా తీసుకొస్తున్నాను. ఈ సంవత్సరం నుండి సిఏ ఫౌండేషన్ని చాలా ప్రెస్టీజియస్గా ప్రారంభిస్తున్నాం. కొంత ఏఐ రావడంతో మెరిట్ విద్యార్థులు ఎంపీసీ నుండి ఎంఈసీకి మారుతున్న తరుణంలో మేము కూడా అప్డేట్ కావాలి కాబట్టి సిఏ ఫౌండేషన్ని ఈ జూన్లో చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేస్తాం. నిన్నటి రోజు రిజల్ట్స్లో మా విద్యార్థులు చాలా మంచి ఫలితాలను తీసుకొచ్చారు. ఈ సంవత్సరం కొత్త సిలబస్సు, కొత్త ఎగ్జామ్ ప్యాటర్ను విద్యార్థులు ప్లస్ మేము కూడా జూన్ నుంచి చాలా ఆందోళనకరంగా కోచింగ్లు ఇచ్చుకుంటూ వచ్చాం. పేపర్ ఎలా వస్తుంది, టఫ్గా వస్తుందా, ఈజీగా వస్తుందా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు వస్తాయా, ఇలా చాలా జాగ్రత్తగా కొత్త ప్యాటర్న్లోకి తీసుకొచ్చాం విద్యార్థులని. మన అదృష్టం కొద్దీ చాలా ధైర్యంగా పిల్లల్లో చాలా బాగా రాశారు. గత 4-5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలను ఇచ్చాం ఇంటర్మీడియట్ పరంగా. ఇంకా రాబో ఎంసెట్ కోచింగ్ కూడా మా విద్యార్థులు చాలా బాగా అటెంప్ట్ చేస్తారు. ఈ సహకారం అందించిన తల్లిదండ్రులకి మన చాలా రుణపడి ఉన్నాం. మా అదృష్టం కొద్దీ సిఏ కోచింగ్ వాళ్ళని సిఏలను చూసాం, డాక్టర్లను చూసాం, ఇంజనీర్లను చూసాం, పోలీస్ ఆఫీసర్లను చూసింది సాయి చైతన్య. మా అదృష్టం కొద్దీ సివిల్స్లో కూడా 360 ర్యాంక్ తీసుకొని వచ్చి జయశ్రీ అనే అమ్మాయి మన పొలంనేరుకే గర్వకారణంగా సాయి చైతన్య చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం మేము కూడా. ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్తో రాబో రోజుల్లో చాలామందిని ఇంకా సివిల్స్ వైపు పిల్లలని మోటివేట్ చేస్తాం. మా టార్గెట్టే సివిల్స్ అనే విధంగా పనిచేస్తాం. ఇంకా ఎయిమ్స్ డాక్టర్లను కూడా చూసాం సాయి చైతన్య. సిఏలను చూసేసాం, టాప్ సిఏలను చూసింది, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలను చూసేసాం. ఇంకా టాప్ సివిల్స్నే మా టార్గెట్గా మా విద్యార్థులకి సివిల్స్ ఎలా కోచింగ్ తీసుకోవాలి, ఢిల్లీలో సివిల్స్ బాగుంటాయా, హైదరాబాద్లో బాగుంటాయా, ఎంత దూరం సివిల్స్ కోచింగ్ కావాలన్నా మా విద్యార్థులకి మాకు తెలిసిన నాలెడ్జ్తో తప్పకుండా వాళ్ళకి మేము వెనకాల ఉండి వాళ్ళకి ఏం సహకారం కావాలన్నా అందిస్తాము. సో మా విద్యార్థుల తల్లిదండ్రులకి
మా ఆనిముత్యాలు నిన్న ర్యాంకులు సాధించిన మా ఆనిముత్యాలకి ఒక గురువుగా ప్రతిరోజు చాలా బాగా వాళ్ళని మోటివేట్ చేస్తాను. నేను క్లాసుల్లోకి వెళ్ళి మంచి క్రమశిక్షణతో కొత్త ఎగ్జామ్స్ అయినా భయపడకుండా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు పిల్లలు. అద్భుతమైన మార్కులు వచ్చాయి. సాయి శ్రీ చైతన్య నేను కాలేజీ పెట్టినప్పటి నుంచి నేను ఎప్పుడూ ఒకటే ఫాలో అయ్యాను. ఎవరికో ఒక స్టేట్ ర్యాంక్ వచ్చి దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ మార్కులతో మనము వ్యాపారాత్మక ధోరణిలో చూడకుండా చేరిన ప్రతి విద్యార్థిని చాలా జాగ్రత్తగా రిజల్ట్స్ సీక్వెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. మేము ప్రతి క్లాసులోన ఒక్కరికే ప్రియారిటీ ఇవ్వకుండా ఒక్కరినే పర్సనల్గా మాట్లాడి వాళ్ళని ఒక్క ర్యాంకుతోనే సాయి చైతన్య నడిచే విధంగా ఏ రోజు మేము ఫాలో కాలేదు. క్లాసులో 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం. అందుకే ఆ మార్కులు ఆ సీక్వెన్సు నన్ను ఎగ్జామ్స్లో కూడా మా విద్యార్థులు కనబరిచారు. ఆ మేము కోరేది అదే, ఏదో ఒక 10 మందికి ర్యాంకులు తెప్పించేసి ఇంకా మా దగ్గర చేరిన 700 మందిని ఇబ్బంది పెట్టే పరంగా సాయి చైతన్య పనిచేయదు. మెరిట్ విద్యార్థిని ఎంత గౌరవిస్తామో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను కూడా నేనే సపరేట్గా వాళ్ళని ఎంవీఆర్ డైమండ్స్ అనే సెక్షన్ పెట్టుకొని వాళ్ళకి నేనే టీచింగ్ చేస్తూ వాళ్ళని జాగ్రత్తగా ప్రోత్సహిస్తూ ర్యాంకర్స్ ఎంత ఇంపార్టెంటో యావరేజ్ స్టూడెంట్స్ అంతే ఇంపార్టెంట్ అని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను పిల్లల్ని. ఈ సంవత్సరం ఆ యొక్క ఫలితాలు మేము కల్లారా చూసాం. ఈ ఆనందోత్సవంలో రాబో జూన్ నుంచి చిన్న చిన్న అక్కడక్కడ మాకు ఒడిదుడుగులు ఉన్నా కానీ వాటినంతా అధిగమించి జూన్ నుంచి ఇంకా డబుల్ ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో సాయి చైతన్య ముందుకు వెళ్తాం. నెక్స్ట్ చాలామంది నిన్న కూడా కొంతమంది మా విలేకరుల సోదరులు అడిగారు, ఫీజులు ఎట్లానండి మీరు కంటే నేను సాయి చైతన్య పెట్టింది కొంత పేద విద్యార్థులను చదవడానికి. వ్యాపారాత్మక ధోరణితో సాయి చైతన్య ఎప్పుడూ పనిచేయదు. కొంత తల్లిదండ్రులు లేని విద్యార్థుల్ని, సింగిల్ పేరెంట్స్ అని నేను ఏ రోజు పిల్లలను కూడా క్లాసుల్లో లేపడం, ఫీజులు తీసుకురండి అని పంపివ్వడం, ఫీజుల పరంగా ఒత్తిడి ఎక్కువ తీసుకురావడం ఇలాంటివి ఎప్పుడు నా 12 ఏళ్ళ సర్వీసులో సాయి చైతన్యలో నేను ఎప్పుడూ చేయలేదు. నా దృష్టికి వస్తే అది కూడా చేయలేను. ఎందుకంటే మన కాలేజీలో కొంత పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఇలాంటి వాళ్ళన్నీ చదవాలనేదే మా కోరిక. అందుకోసమే సాయి చైతన్య పనిచేస్తుంది. దీన్ని నేనేదో అతిశయోక్తిగా ఎప్పుడు చెప్పలేదు. మా దగ్గర చదువుకున్న విద్యార్థులే మాకు నిదర్శనం. యాజ్ ఏ లెక్చరర్గా నేను విద్యార్థుల ఫీజుల కంటే కూడా వాళ్ళ మార్కుల కోసమే పనిచేశాము. ముందు ముందు ఇంకా బాగు చేస్తున్నామని విన్నవించుకుంటున్నాను సార్. ఎంపీసీలో 988 మార్క్స్తో దేవిశ్రీ అనే అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 987 మార్క్స్తో తరుణ్ అనే అబ్బాయి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ 986 మార్క్స్తో చరణ్ అనే అబ్బాయి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నేను అదే సార్ ఇంతకుముందు కూడా చెప్పింది, ఆ సీక్వెన్స్ మెయింటైన్ చేస్తుంది సాయి చైతన్య. ఒక్క మార్క్ తక్కువ ఉంటే దాని కింద మార్క్ అదే విధంగా సీక్వెన్స్ తీసుకొస్తాం. అదేవిధంగా బైపీసీలో హారిక రెడ్డి అనే అమ్మాయి 987 ప్లస్ ఇక్రా అనే అమ్మాయి 984, సిఈసిలో మనీషా 977, రజిత 969, ఎంఈసిలో కీర్తి 962, చేతన్ కుమార్ 936తో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని చాలా అద్భుతంగా ఇచ్చాం. 97% సెకండ్ ఇయర్ పిల్లలు మా దగ్గర నుంచి పాస్ అయి వెళ్ళారు. ఏదో ఒక 10 మందో 15 మందో ఇంత పెద్ద కాలేజీలో కొంత ఒడిదుడుగులు గురి అయ్యారు. తప్పకుండా వాళ్ళని సోమవారం నుంచి పిలిపించుకొని వాళ్ళకి మళ్ళీ రీట్రైనింగ్ ఇచ్చి ప్రతి విద్యార్థిని పాస్ చేసి బయట పంపిస్తానని నేను యాజ్ ఎ లెక్చరర్గా హామీ ఇస్తున్నాను. ఫెయిల్ అయిన విద్యార్థి 50% వాని బాధ్యత అయితే కరస్పాండెంట్గా నేను 50% బాధ్యత వహిస్తాను. ప్రతి విద్యార్థి పాస్ కావాలని నేను పనిచేస్తాను. విద్యార్థులు ఫెయిల్ అయిపోయినారని ఇంకా మన సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయినారని వాళ్ళని వదిలేద్దాం అనేది కాన్సెప్ట్ నాది కాదు. ఆల్రెడీ మండే నుంచి వాళ్ళ కోచింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము.
తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేస్తాను సార్. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో సిఈసిలో మౌనిక అనే అమ్మాయి 491 మార్క్స్తో స్టేట్ స్వప్న మార్కులు సాధించింది. పద్మశ్రీ 489, సుమ 484. ఈ విధమైన టాప్ మార్క్స్ నేను ముందుగానే చెప్పాను సార్, ఆ సీక్వెన్స్ అట్లే ఉంటుంది సాయి చైతన్య. ఎంఈసిలో పల్లవి 491, జాహ్నవి 488, సాయి చరణ్ 488, ఎంపీసీలో శ్రీనిధి 462, వి దీపిక 462. ఈడ కొంత మేము కూడా ఒక 2-3 మార్కులు తగ్గేదానికి కారణం ఇంతకు ముందే చెప్పాను సార్, ఇది కొత్త ప్యాట్రన్, ఈ సంవత్సరం జరిగింది కొత్త ప్యాట్రన్, మాకు కూడా ఒక ఐడియా లేదు. ఈ మార్కుల్ని ఇప్పుడు మేలో జరిగే దాంతో మళ్ళా సాయి చైతన్య స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టి మళ్ళా మా మార్క్ వేసేస్తాం. ఇప్పుడు 1 మంత్లో ఈ మార్కులనంతా మళ్ళా మార్చేస్తాం. మీ సమక్షంలోనే ఈ మార్కులన్నీ మళ్ళా ఫస్ట్ ఇయర్ కాబట్టి వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మండే నుంచి మళ్ళీ మేము రీట్రైనింగ్ ఇచ్చి ఈ మార్కులనంతా మార్చేస్తాం. అదేవిధంగా సార్ బైపీసీలో ఎన్ భావన 446, పి సాయి గణేష్ 443 మార్క్స్తో మాకు మంచి రిజల్ట్స్ని తెచ్చిపెట్టారు సార్ మా ఆనిముత్యాలు. వీళ్ళకందరికీ ఇప్పుడు మండే నుంచి మళ్ళీ కోచింగ్ ఇచ్చి మేలో 20 ఎప్పుడు మే 21 ఎగ్జామ్స్కి ఇంకా 1 మంత్ గ్యాప్ ఉంది కాబట్టి ఏ విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ రాస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా క్లాస్ రూమ్లో దాన్ని తీసుకొని మళ్ళా ప్రోత్సహించడానికి మంచి మార్కులు తెప్పిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మా విద్యార్థుల తల్లిదండ్రులకి, మా విద్యార్థులకి, మీడియా సోదరులకి మా ధన్యవాదాలు సార్. రెండు 2026 ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అభినందన సభకు విచ్చేసిన మా కాలేజ్ పేరెంట్స్కి, మా ప్రియమైన విద్యార్థులకి, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. గత 12 సంవత్సరాలుగా సార్ చెప్పినట్టు 12 సంవత్సరాలుగా రిజల్ట్సే ధ్యేయంగా, పిల్లల ఫ్యూచరే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్న కాలేజ్ ఇది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు మీద మా ప్రణాళికలు ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటూ కాలేజ్ని రన్ చేస్తున్నాం. మాకు సహకారం అందించిన ప్రతి పేరెంట్కి మా ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం, అలాగే కాలేజ్కి ప్రతిదీ మీరు అనుకూలంగా మాకు అనుకూలంగా పిల్లల్ని టైంకి పంపించడానికి కావచ్చు, రెగ్యులర్గా పంపించడానికి కావచ్చు, ఇంటి దగ్గర కూడా మీరు పిల్లల్ని మీ సహకారం లేకుండా పిల్లలు ఇంత సీరియస్గా దీనికి చదవడము, మాకు కోఆపరేట్ చేయడం కూడా జరగదు. సో మీ అందరి ఈ రోజు వచ్చిన రిజల్ట్స్లో కాలేజ్ పాత్ర 50% ఉన్నప్పుడు స్టూడెంట్ది, పేరెంట్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విజయం మీకు అందరికి కూడా చెందింది. మీ అందరికి కూడా మా ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా మా స్టూడెంట్స్ మాతో కోఆపరేట్ చేస్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్ కావచ్చు, మేము పెట్టిన ఎగ్జామ్స్ కావచ్చు, క్లాసెస్ ఏ టైంలో పెట్టినా ఎలా ఉన్నా మేము చెప్పిన విధంగా వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వడం వల్లనే ఈరోజు ఈ రిజల్ట్ సాధ్యమైంది. మేనేజ్మెంట్ వైపుకి వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కాలేజ్లో పనిచేసే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ టీచింగ్లో ఉన్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉండే సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు యూజువల్గా అన్ని కాలేజెస్లో. మా దగ్గర ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ కూడా ఒక లెక్చరర్, కరెస్పాండెంట్ అంటే కరెస్పాండెంట్ కూడా ఒక సబ్జెక్ట్ టీచ్ చేసే వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్. సో మేనేజ్మెంట్ ఇది అన్ని కాలేజీల్లో సాధ్యమయ్యేది కాదు, అరుదుగా ఉంటుంది ఇలాంటి కాంబినేషన్. మా దగ్గర వైస్ ప్రిన్సిపల్ తీసుకున్నా, ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసుకున్నా, కరెస్పాండెంట్ తీసుకున్నా, ప్రిన్సిపల్గా నేను తీసుకున్నా, మేమంతా వెల్ క్వాలిఫైడ్. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్లో గత 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ అనుభవంతో ఈ కాలేజ్ రన్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాం. అండ్ పేరెంట్స్కి ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా పేరెంట్ వచ్చి మాతో మాట్లాడే విధంగా, ఏ టైంలో అయినా మా కాల్స్, మామూలుగా ఫోన్ నెంబర్స్ ఇవ్వరు, ఇక్కడ కరెస్పాండెంట్ నెంబర్ అయినా ప్రిన్సిపల్ నెంబర్ అయినా పేరెంట్స్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఒక ఇన్స్టిట్యూషన్ అన్న తర్వాత చిన్న చిన్న ఒడుదుడుకులు ఉంటాయి. మీ సలహాలు ఎప్పుడు, సూచనలు సలహాలు మేము ఎప్పుడు తీసుకుంటాం, దానికి తగిన గౌరవం ఇస్తాం, దానికి ప్రాపర్గా మేము రెస్పాండ్ అవుతాము. రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి రిజల్ట్స్ ఇస్తాం. రాబోయే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, వాటిల్లో కావచ్చు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాస్తారు పిల్లలు, వాటిల్లో కావచ్చు ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్, సెకండ్ ప్లేస్లో మా పిల్లలందరూ ఉంటారు. అండ్ ప్రతి క్లాస్లో ఒకరిద్దరు కొంచెం ఇర్రెగ్యులర్గా రాకపోవడం కానీ, సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఇలా కొంతమంది ఏదైనా 1 or 2
సింగిల్ డిజిట్లో ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్క పేరెంట్కి మేము ఆల్రెడీ కాల్ చేయడం జరిగింది. సోమవారం నుంచి అందరినీ కాలేజ్కి పంపించమని కూడా అడిగాము. ఇక్కడే స్టడీ హౌస్ కండక్ట్ చేస్తూ మాది బాధ్యతగా తీసుకొని ఇప్పుడు టాప్ రిజల్ట్ తెచ్చిన దానికి మాది ఎంత బాధ్యత ఉంటుందో ప్రతి స్టూడెంట్ని పాస్ చేసే విషయంలో కూడా మాది అంతే బాధ్యత ఉంటుంది. ఒకటి అలా ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగినా మాదే బాధ్యతగా తీసుకొని సోమవారం నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వరకు మా దగ్గరే పెట్టుకొని వాళ్ళందరినీ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇచ్చే విధంగా పాస్ చేసే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. ఈ సందర్భంగా పేరెంట్స్కి అయితే నేను ఒకటి మనవి తెలుసుకున్నాను, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంటర్మీడియట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్ సిలబస్ ఎక్కువ ఉన్న చదువు. దీనికి పిల్లల అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రోజు కాలేజ్కి వచ్చి చిన్న చిన్న రీజన్స్ వల్ల కాలేజ్కి ఎక్కువ లీవ్లు పెట్టడం వల్ల కూడా అది రిజల్ట్ పైన కొంత ఇంపాక్ట్ చూపించుంటుంది. ఇప్పుడు కూడా పేరెంట్స్కి అర్థమై ఉంటుంది, ఎవరైనా ఒకటి అర మార్క్ తగ్గిన పేరెంట్స్కి అర్థమై ఉంటుంది పిల్లలు ఇర్రెగ్యులర్ రాకూడదు, ఖచ్చితంగా కాలేజ్కి రోజు రావాలి, అన్నెసరీగా చిన్న చిన్న వాటికి లీవ్ పెట్టకూడదు అని మేము చెప్తూనే ఉంటాం, కాల్స్ చేస్తూనే ఉంటాం. ఇది పేరెంట్స్ వైపు నుంచి కూడా బాధ్యత తీసుకొని కరెక్ట్గా రెగ్యులర్గా కాలేజ్కి టైంకి పంపిస్తూ ఎక్కువ లీవ్లు పెట్టకుండా కాలేజ్కి పంపించడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడున్నా కూర్చునే మిగతా పిల్లలతో పాటు సరిసమానం ఇదే ప్లేస్లో వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి పేరెంట్స్ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పేరెంట్స్ అందరికీ, పాత్రికేయులకి ధన్యవాదాలు. బీసీ దేవిశ్రీ 988 మార్క్స్తో అందరికంటే ప్రతిభ కనబరిచింది. దేవిశ్రీ వాళ్ళ తల్లిదండ్రుల ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి. సరే అంతమంది ఆశలు కాబోయే ఫ్యూచర్ కాదు. మార్క్స్ చెప్పండి. Charan with 986 marks. I request the parents also to come. Sir, madam. Sir, congratulations. Take a check. నుంచి ఏ హారికా రెడ్డి with 987 marks. I request the parents to come. Parents వచ్చారమ్మా. Congratulations. Doctor. మేడం ఇంకోసారి వైపీసీ విభాగం నుంచి ఎస్ ఇక్రా విత్ 984 మార్క్స్. పేరెంట్స్ ముందుకు రావాల్సిందే. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మా. అట్లా ఉండండి సార్, ఒక్క నిమిషం. విభాగం నుంచి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మనీషా అందుబాటులో లేదు. రజిత విత్ 969 మార్క్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సన్మానం తల్లిదండ్రులు కూడా. నుంచి సిఈసి మౌనిక విత్ 491 మార్క్స్. అలా తల్లిదండ్రుల్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. నుంచి పద్మశ్రీ విత్ 489 మార్క్స్. చెప్పండి. సిఈసి నుంచి పద్మశ్రీ 489 మార్క్స్. సుమా విత్ 484 మార్క్స్.
వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సింది. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. 100 seats go. ఫస్ట్ ఇయర్ ఎంఈసీ నుంచి పల్లవి విత్ 491 మార్క్స్. ఎంపీసీ నుంచి బి శ్రీనిధి విత్ 462 మార్క్స్. శ్రీనిధి పేరెంట్స్ ముందు సరే సార్ నేను చెప్పమని అడుగుతున్నాను. బి దీపిక విత్ 462 మార్క్స్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు రాస్తారు. అట్లా ఇంకా రండి సార్, ఆ పక్క డార్క్ అయిపోతాం. 461 మార్క్స్. దీక్షిత అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి. సార్ బైపీసీ నుంచి ఫస్ట్ ఇయర్ బైపీసీ నుంచి ఎన్ భావన విత్ 446 మార్క్స్. భావన అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎన్ని మార్కులు మేడం? ఎన్ని మార్కులు? పి సాయి గణేష్ 443 మార్క్స్. అందరికీ నా మనస్పూర్వకమైన నమస్కారాలు. నా పేరు బి మోనిక. నేను నా 10వ తరగతిని వీకోట హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేశాను. అందులో 600 మార్క్స్కు 548 మార్క్స్ను స్కోర్ చేసుకొని నేను నా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ని సాయి శ్రీ చైతన్య కాలేజ్లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నేను బాగా చదివి మా టీచర్స్ హెల్ప్తో నేను 500 మార్క్స్కు 491 మార్క్స్ని స్కోర్ చేశాను. దీనికి కృషి చేసిన నా తల్లిదండ్రులకు మరియు నా ఉపాధ్యాయులకు నేను చాలా ధన్యవాదాలను చెప్తున్నాను. ధన్యవాదాలు. Good evening for everyone. Myself G. Rajita. I have completed my 10th education at Universal High School. I have scored 556 out of 600. I have joined my intermediate at Sai Sri Chaitanya Junior College. I have completed my both intermediates at Sai Sri Chaitanya Junior College. I have scored 969 out of 1000. I am very proud to study in this college. And I am very thankful for my lecturers and my correspondent, my friends and my principal ma'am. Thank you. I did my grade 10 in Amos Referred Hospital High School and I secured 91% at my 10th grade. And after that, I chose BPC course and I joined Sai Sri Chaitanya Junior College and I secured 987 out of 1000 in my second year intermediate. So I'm very happy to share this and be a part of this gathering here. I would like to thank all the teachers and
college management, and special thanks to MBR sir and Sudha ma'am for having me here. And I would also like to thank my parents who have been constantly supporting me, and I congratulate all other toppers here. Thank you for that. A pleasant good evening to one and all. Myself VC Devisri, and I have completed my 10th in Elena Bettini English Medium High School, and I scored 593 out of 600 in my 10th class, which is Mandal second rank. And I feel very happy to study intermediate in Sai Sri Chaitanya Junior College, and I completed my 2 years of intermediate course MPC, and I have secured 988 out of 1000. I really thank all college management and especially my parents who have supported all my efforts. I really thank all the college management for inviting me here, and I also congratulate all other toppers and wishing everyone all the very best for next years and for their future. Thank you. పల్లవి, నేను చౌడపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నాకు 600కి గాను 557 మార్కులు వచ్చాయి. నేను స్కూల్ 3rd ప్లేస్ వచ్చాను. ఆ మార్కులు నాకు సరిపోలేదు. ఆ తర్వాత సాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎలాగైనా నేను స్టేట్ ఫస్ట్ రావాలనే కోరికతో మా లెక్చరర్ సహాయంతో నేను వాళ్ళను ఎలాగైనా వాళ్ళ పేరు నిలబెట్టాలని ఇక్కడ 500కు గాను 491 మార్కులు సాధించాను. ఈ మార్కులు తెచ్చుకోవడానికి గల కారణమైన మా లెక్చరర్స్కు, మా పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. Good evening to everyone. My name is Abcharan. I completed my 10th class in Kallipalli High School. I secured 562 in my 10th class. Then I entered Sai Sri Chaitanya Junior College and I secured 462 in first year. Then in second year I secured 986 marks, and I'm very proud of this. And my lecturers and my parents encouraged me to get these marks. A pleasant good evening to everyone gathered here. I have studied my 10th class in Elena Bettini English Medium High School and joined college in Sai Sri Chaitanya Junior College, and I have secured 461 out of 470, and I'm very happy for that marks, and I thank my college management and everyone who have supported me and my parents. Thank you. Good evening to all. My name is N. Bhavna. I recently completed first year in Sai Sri Chaitanya Junior College. Thanks to Sai Sri Chaitanya Junior College, I got 446 out of 455. Thanks to Sai Sri Chaitanya Junior College and my lecturers. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా సిస్టర్ హారికా రెడ్డికి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాయిన్ చేశాను. ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. బట్ సెకండ్ ఇయర్లో 1000 అవుట్ ఆఫ్ 987 రావడం చాలా మా ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇక్కడ ఉన్న పల్మనేరులో ఉన్న లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా బయట కార్పొరేట్ కాలేజెస్ హాస్టల్స్ అనిందన తల్లిదండ్రులను వదిలి హాస్టల్స్కి బయట వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళాలి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి చదువు, ఇంత మంచి లెక్చర్స్, ఇంత మంచి కాలేజ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు బయట పిల్లల్ని మీ యొక్క ప్రేమ అనురాగాలను దూరం చేసి మీరు ఎందుకు హాస్టల్ పంపించాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు నా చెల్లెలే ఒక ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి కూడా బయట వెళ్ళాలా అని చాలామంది చెప్పారు. కానీ నేను మన లోకల్లో ఉన్న కాలేజీలో, మన ఎంబీఆర్ కాలేజీలో మా లెక్చర్స్ మధ్యలో, అంటే మనకు తెలిసిన లెక్చర్స్ మధ్యలో నేను ఉంచాను. ఈరోజు వాళ్ళు నా చెల్లెలు కాలేజ్ మన పల్లెని టాపర్గా చేసిన లెక్చర్స్ కానీ, కరస్పాండెంట్ కానీ, మేడం కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు గర్వకారంగా ఉంది. నేను అదే ఇంటర్మీడియట్, నేను బైపీసీనే, నాకు 600 వచ్చినాయి అప్పట్లో. కానీ ఈరోజు నా చెల్లెలు టాపర్గా నిలిచి నాకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. థ్యాంక్ యూ టు మై సిస్టర్ అండ్ థ్యాంక్ యూ టు మై లెక్చరర్స్ అండ్ మా కరస్పాండెంట్ ఎంబీఆర్ సార్కి మరియు మేడంకి, ఈ కళాశాలకు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లైన్ ఉన్న కాలేజ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించి ఈ కాలేజీలో మీరు రావాల్సిందిగా ఓకేనా. అందరికీ నమస్కారం. మా పాపకి శ్రీనిధి సాయి చైతన్య జూనియర్ కాలేజ్లో జాయిన్ చేయించినాము. 470 అవుట్ ఆఫ్ 462 వచ్చినాయి ఎంపీసీ గ్రూప్. నేను టాప్ 10లో వస్తుందని అనుకోలేదు. మామూలుగా ఇంటి దగ్గర అంటుంటా, అమ్మో నువ్వు టాప్ 10లో ఉన్నా వస్తావని. కానీ క్లాస్కి ఫస్ట్ వచ్చిందంటే మా పాప ఇంకో పాప ఇద్దరు వచ్చారు. మా విలేజ్లోనే కాలేజ్లోనే టాప్లో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన ఎంబీఆర్ సారు వీళ్ళ మా పక్కన విలేజే, వీళ్ళ మీద నమ్మకంతో ఇది జాయిన్ చేసిన. నన్ను కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది చిత్తూరు చేర్చు, తిరుపతి చేర్చు, మదనపల్లి చేర్చు అని చెప్పారు. కానీ వీళ్ళు అధ్యాపకుల మీద నమ్మకంతో ఇక్కడ చేసినాను నేను. నాకు దానికి తగ్గట్టుగా ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే క్లాస్కి ఫస్ట్ వచ్చిందంటే అదే సంతోషం. వీళ్ళని నా నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టినారు. చదివించి పాపని టాప్ ఫస్ట్లో తెచ్చుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ.
చరణ్ ఒక పాప ఉంది. ఫస్ట్ 10th క్లాస్ అయిపోతానంటే బయట ఎక్కడెక్కడో పేర్లు చెప్పినారు అవన్నీ అందరికీ నమస్కారం అండి. మా అమ్మాయి విసి దేవిశ్రీ ఇక్కడ శ్రీ చైతన్యలో సాయి శ్రీ చైతన్యలో సెకండ్ ఇయర్ కాలేజీ టాపర్గా ఉంది. 1000కి 988 వచ్చింది. జేఈ మెయిన్స్లో 82% తెచ్చుకునింది. ఈ కాలేజీ యాజమాన్యాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.